ఢిల్లీలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చాలా ఒక అంశాల్లో అది వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, యువకుల్లో విద్యా వ్యవస్థ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి సెంట్రల్ స్కీమ్స్ని కింది దాకా తీసుకోపోవట్లేదు ఈ యొక్క ప్రభుత్వం. అవినీతి పెరిగింది రాష్ట్రంలో. మరి ఇటువంటి నేపథ్యంలో అందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి. ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవైపు అంశాలపైన పోరాటాలకి సిద్ధం కావాలి. మీరు అందరూ కూడా అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండోది, సంస్థాగత విషయాల్లో మండల ఒక స్థాయి దాకా రెగ్యులర్గా మీటింగ్లు జరగాలి. మీటింగ్లు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక యూనిట్ మండలి నుంచి మనం స్టార్ట్ చేసి పార్టీ బలోపేతానికి మండలాల నుంచి చేయాల్సిన అవసరం ఉన్నది. 937 మండలాల్లో కొన్ని మండలాలు సక్రియంగా లేదు. దాంట్లో కూడా పార్టీ బలోపేతం చేయాలి. దాదాపు 660 మండలాల్లో మంచిగా పని జరుగుతూ ఉంది. మిగతా మండలాల్లో కూడా పని జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మూడోది, తరచుగా మేము తెలంగాణకు వస్తాము. తెలంగాణ మా టార్గెట్లో ఉంది కాబట్టి నేను కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి తెలంగాణకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అనేక నిధులు ఈరోజు ఏ విధంగా వాళ్ళు వాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు అది ప్రజల దాకా తీసుకుపోతున్నారు, దాని మీద కూడా మొత్తం ఎంపీలు దాని మీద మనం ఆలోచించి రాష్ట్ర పార్టీకు దాని మీద అవగాహన కలిగిస్తే దాని మీద కూడా రాష్ట్ర పార్టీ నాయకులు మాట్లాడే అవకాశం ఉంటుంది స్థానిక క్షేత్ర స్థాయిలో అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఒక ఈటల రాజేంద్ర గారు తప్ప వారు బెంగళూరులో నేషనల్ ఓబీసీ మీటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి వారు అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. వారు ఒక్కరు తప్ప అందరు ఎంపీలు లక్ష్మణ్ గారితో సహా రాజ్యసభ అందరూ వచ్చారు. మీటింగ్ చాలా మంచి ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణంలో మంచి ఒక దిశానిర్దేశం మనకు నితిన్ నవీన్ గారు ఇచ్చారు. మాకు వారి దిశానిర్దేశంతో మరి రేపు 13వ తారీఖు పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఎంపీలందరూ కూడా హైదరాబాద్ కలిసి ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని మేము అక్కడ ఎమ్మెల్సీతో కలిసి నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ తెలంగాణలో 119 నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్స్ని కానీ బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం కానీ జరగని పరిస్థితి. సో ఎంత టైం పడుతుంది, ఎప్పటి వరకు పడుతుంది? అందుకనే నేను అన్నా కదా, డీలిమిటేషన్ బిల్ వస్తే 175 అవుతుంది. నేను అందుకని అంటున్నాను,